ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 10వ రోజు జోరుగా సాగుతుంది. జూవికుంట క్రాస్ నుంచి ప్రారంభమైన యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. వైసీపీలో చేరేందుకు పలు పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో పరుగులు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ తనపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలన్నారు మంత్రి అంబటి. ఆకాశం మీద ఉమ్మేస్తే వారిపైనే పడుతుందన్న సంగతి తెలుసుకోవాలన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలుసన్నారు. పోలవరం ఎందుకు పూర్తి కాలేదో దమ్ముంటే చర్చకు రావాలంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. హత్య రాజకీయాలకు చంద్రబాబు కేర్ ఆఫ్ అన్నారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. చంద్రబాబు బంధువులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ ప్రతి దాడికి దిగారాయన. అయితే చంద్రబాబు సీఎం అయి ఉంటే ఆక్వా రైతులు మరింత దెబ్బతినేవారన్నారు. జగన్ సర్కార్ చేసిన తప్పులను ఎత్తి చూపేందుకే తాను రంగంలోకి దిగానన్నారు వైఎస్ షర్మిల. హంతకులకు టికెట్ ఇచ్చి చట్టసభలకు పంపుతున్నారని ఆరోపించారు. కడప పార్లమెంట్ పరిధిలో ఏపీ న్యాయ యాత్రలో భాగంగా బాధితులతో మాట్లాడారామె. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. తనకు ఉండి సీటు ఇస్తామని ఎవరూ చెప్పలేదన్నారు రఘురామకృష్ణరాజు. రామరాజుకు ఉండి సీటు లేదని కూడా చెప్పలేదన్నారు. ఏది ఏవైనా తాను పోటీలో ఉండడం మాత్రం ఖాయమన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పేదవాడికి న్యాయం మోదీతోనే సాధ్యమన్నారు. రాహుల్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. అమీర్పేటలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారాయన. పేర్ని నానికి ఘాటు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత యామిని. వైసీపీ మంత్రులంటేనే బూతుల మంత్రులన్నారామె. పురంధేశ్వరిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న పేర్ని నాని ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా చెత్త రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ మరోసారి జనాలకు పంకనామాలు పెడుతుందని సిద్ధమయ్యారు బీజేపీ నేత లక్ష్మణ్. ఇచ్చిన హామీలకే దిక్కులేని కాంగ్రెస్ కొత్త హామీలతో గారడీ చేసేందుకు తయారైందన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసే దమ్ము కాంగ్రెస్ కు ఉందా అని ప్రశ్నించారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. సోయి లేక హామీలిచ్చి ఆపోసోపాలు పడుతున్నారన్నారు. అయితే బీజేపీపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు. తుక్కుగూడలో జరిగింది జనజాతర సభ కాదు, అబద్దాల జాతర అన్నారు కేటీఆర్. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణలో గారడీ చేసిన రాహుల్ ఎంపీ ఎన్నికల వేళ పాంచ్ న్యాయ్ పేరుతో మరో మోసానికి తెరదీశారంటూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు కీలక నేతలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక్కడ సీటు రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. రమేష్ రెడ్డిని ఇప్పటికే పలుసార్లు వైసీపీలో చేరాలంటూ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య రాజమండ్రి తమ లక్ష్యమన్నారు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆరోగ్య రాజమండ్రి కోసం డిక్లరేషన్ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో ఈ డిక్లరేషన్ ఇచ్చినట్లు చెప్పారు. వెన్నుముకలో తూట్లలో 26 ఏళ్ల బతికిన ఏకైక వ్యక్తి గద్దరన్నారు విమలక్క. తుది శ్వాస విడిచే వరకు పీడిత పక్షాల తరపున పోరాడారని కొనియాడారు. గద్దర్పై కాల్పుల ఘటనకు 27 ఏళ్లు నిండిన సందర్భంగా ఏర్పాటు చేసిన పాటపై తూటా కార్యక్రమంలో మాట్లాడారామె. అనంతపురం జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. మడకశిర నియోజకవర్గంలో అగిలికి వచ్చిన రఘువీరారెడ్డికి నేతలు కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఫిర్ బేక్ బార్ మోదీ సర్కార్ అంటూ ఇంటింటి ప్రచారం చేసి మహిళల దీవెనలు తీసుకుంటున్నారు. ఏపీ పోలీస్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కొన్ని రాజకీయ పక్షాలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. తొలి రోజు మహాలక్ష్మి అవతారంలో భక్తులను కరుణించిన బ్రహ్మరాంబికాదేవి ఇవాళ సాయంత్రం మహాదుర్గా అలంకారంలో దర్శనమిస్తారు. అనంతరం కైలాస వాహనంపై ఊరేగుతారు. కుప్పంలో 384 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామాలను ఎంపీడీఓకు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ గెలుపు కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు వాలంటీర్లు.
ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించారన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. ఆర్టీసీ కార్గో సర్వీస్లో 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తరలిస్తుండగా నగదును సీజ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో గడ్డివాములో లభించిన మద్యం డంపుపై దర్యాప్తు కొనసాగుతుంది. గోవా నుంచి మద్యం వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. సోమలింగపాలెం గడ్డివాములో లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన మద్యం విలువ 49 లక్షలుంటుందని అంచనా వేశారు. తిరుపతి జిల్లా మామండూరు ప్రాంతంలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామం సమీపంలోని మామిడి తోటలో విరుచుకుపడ్డాయి. గజరాజులు సుమారు 80 ఎకరాల్లో మామిడి చెట్లను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన మామిడి పంట నాశనం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ములుగు జిల్లాలోని అరణ్యంలో మంటలు చెలరేగాయి. పస్రా తాడ్వాయి మధ్య అడవుల్లో వందలాది ఎకరాల్లో అడవులు దగ్ధమయ్యాయి. జాతీయ రహదారిపై పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అయితే అటు వన్యప్రాణులు ప్రాణభయంతో పరుగులు పెడుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అడవిలో మరోసారి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. తాళచిలక గుండం ప్రాంతంలో అగ్నికీలలు వ్యాపించాయి. ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో పెద్దమ్మ గుడిలో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న హుండీని పగలగొట్టి డబ్బు అపహరించారు దుండగులు. హుండీని ఎత్తుకెళ్లి చెరువులో పడేశారు. బీహార్లోని నవాడాలో బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. ఎంతో మంది గొప్ప వ్యక్తులకు జన్మస్థలమైన నవాడాకు రావడం గౌరవంగా ఉందన్నారు మోదీ. 2024 ఎన్నికలు చాలా ముఖ్యమైనవిగా మారాయని తెలిపారు. గత 10 ఏళ్లలో బీహార్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చామన్నారు మోదీ. లాలూ రబ్రీదేవి దంపతులు బీహార్కు 15 ఏళ్లు పాలించారని అన్నారు. అయితే ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నేడు బీహార్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. 2005కి ముందు బీహార్ పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. చీకటి పడ్డాక ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉండేదని, కానీ ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు నితీష్. తమిళనాడులోని తంబారం రైల్వే స్టేషన్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ డబ్బు తిరున్వేలి బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత లోక్సభ అభ్యర్థి నైనార్ నాగేంద్రకు చెందిందిగా గుర్తించారు. చెన్నై నుంచి తిరున్వేలి వెళ్తున్న నల్లై ఎక్స్ప్రెస్ లో ఈ డబ్బు పట్టుబడింది. అయితే ఈ నగదు 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు సామూహిక నిరాహార దీక్షకు దిగారు. జంతర్ మంతర్ దగ్గర కొనసాగుతున్న దీక్షకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ దీక్ష చేస్తుంటే పోటాపోటీగా బీజేపీ నేతలు కూడా నిరసనకు దిగారు. లిక్కర్ బొమ్మాయి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఫోటోలు వేసి నినాదాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ అవినీతి మహల్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమిళనాడులోని అరియాలూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రధాని మోదీ తమిళనాడు అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. హెల్త్ మిషన్ కోసం 1650 కోట్లు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద 630 కోట్లు కేటాయించారని తెలిపారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సౌత్ చెన్నైలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు. మురాదాబాద్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓటుపై అవగాహన కల్పిస్తూ డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ముఖంపై పెయింటింగ్ వేసుకుని ఓటు ప్రాధాన్యత తెలిపారు. పాఠశాల ఆవరణలో ఓటు హక్కుపై సైతక శిల్పాలు రూపొందించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. కొన్ని రోజులుగా ఈమెకు ఊహించని అవకాశాలైతే రావట్లేదు. దాంతో హాట్ ఫోటోషూట్స్ వైపు అడుగులు వేస్తున్నారు రెజీనా. ఈమె లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇవాళ ఐపీఎల్లో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 3:30 ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతుంది. ఆ తర్వాత రాత్రి 7:30 లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్ జరగబోతుంది.